దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ ప్రారంభమయ్యాయి. మొత్తం 2 షిఫ్ట్లలో ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు ఫస్ట్ షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్ట్. ఇలా షిఫ్ట్ల వారీగా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రోజుతో పాటు ఈ నెల 22, 23, 24, 28 తేదీల్లో పేపర్ 1 పరీక్ష జరగనుంది. చివరి రోజు 29న పేపర్ 2 ఉంటుంది. ఈసారి రికార్డు స్థాయిలో 14.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,50,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. తెలుగు, ఇంగ్లీష్ సహా మొత్తం 13 భాషల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్, విజయవాడ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చెప్పండి అశోక్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు జేఈఈ మెయిన్స్ కి సంబంధించి? ఎప్పుడూ లేనంత క్రేజ్ కనిపిస్తోంది జేఈఈకి, ఎక్కువ మంది పోటీ పడ్డం కనిపిస్తోంది. ఈసారి చూస్తే కనుక గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 14.5 లక్షల మంది అభ్యర్థులు ఈసారి జేఈఈ మెయిన్స్కు దరఖాస్తు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం విజయవాడలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాము. మొత్తం అంటే ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కావడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో ఉన్న పరీక్షా కేంద్రాలకు అదనంగా కొన్ని సెంటర్లను కూడా కొన్ని ప్రాంతాల్లో కేటాయించిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక షిఫ్టు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరొక షిఫ్టు విధానంలో ఇవాళ, రేపు, అలాగే ఎల్లుండి మొత్తం 24వ తేదీ వరకు, అలాగే 28 తేదీల వరకు కూడా పరీక్ష ఏదైతే ఫస్ట్ పేపర్ జరుగుతుంది. 29వ తేదీన సెకండ్ పేపర్కి సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కావడంతో పూర్తి కఠినమైన నిబంధనలు ఇక్కడ అమలు చేశారని చెప్పుకోవచ్చు. కేవలం అభ్యర్థి ఎవరైతే పరీక్ష రాయడానికి వెళ్తారో వారికి సంబంధించిన అడ్మిట్ కార్డు ఒకటి మాత్రమే అలౌ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారితో ఇంకా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు వాటి ఏమిటి కూడా అనుమతించే పరిస్థితి కూడా లేదని చెప్పుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి 8:30 లోపే ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్ రాసేవారు ఉంటారో వారందరినీ కూడా పరీక్షా కేంద్రానికి అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం కూడా అంతే. పరీక్ష మొదలవడానికి 2 గంటల ముందే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ముందుగానే గైడ్లైన్స్ ఇచ్చిన ప్రకారం దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా వేరెవరిని కూడా ఆ సమయం దాటిన తర్వాత లోనికి పంపించే పరిస్థితి కూడా లేదనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 50,000 మందికి పైగా ఈసారి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. రైట్ థ్యాంక్ యూ అశోక్. ఇక జేఈఈ మెయిన్స్ కోసం తెలంగాణ కూడా కంప్లీట్గా సిద్ధంగా కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ విక్రమ్ ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? హైదరాబాద్కి సంబంధించినంత వరకు చూస్తున్నాం ఎన్నడూ లేనంత ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం కనిపిస్తోంది. బిందు, మీరు చెప్పినట్లు ఐఐటి జేఈఈ మెయిన్స్కి సంబంధించి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు ఈసారి ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొత్తంగా విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత ఏఐ సీసీ కెమెరాలు అన్నీ కూడా గతంలో సీసీ ఫుటేజ్ని మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు విద్యార్థి కదలికలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి ఎవరైనా విద్యార్థులు అనుమానాస్పదంగా కదులుతున్నా, ఎవరితోనైనా కదులుతున్నా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే వ్యవస్థను కూడా ఈసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసింది. ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేయడంతో పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించడానికి సాధ్యమవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఫేస్ రికగ్నైజేషన్, ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాయకుండా ఫేస్ రికగ్నైజేషన్ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మరో విధంగా చూసుకుంటే ఏఐ ఆధారితంగా నిఘా వ్యవస్థను పరిశీలన చేయడము, పరీక్షకు సంబంధించి కూడా 2 సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఉదయము, మధ్యాహ్నం 2 సెషన్లలో నడుస్తుంది. ఈ నెల 29 వరకు కూడా 2 సెషన్లలో రోజు పరీక్షలు నిర్వహించబోతున్నారు. రెండో సెషన్కు సంబంధించి మొదటి విడతకు సంబంధించి ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. రెండో విడతకు సంబంధించి ఏప్రిల్ 2వ తేదీ నుంచి మరో సెషన్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. మొత్తంగా ఐఐటి జేఈఈ మెయిన్స్కి సంబంధించి విద్యార్థులు ఈసారి ఎక్కువ సంఖ్యలో హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బిందు, రైట్ విక్రమ్, చూస్తున్నాం ఇంజనీరింగ్ ఉన్న క్రేజ్ తగ్గట్లేదు అనేది కూడా అర్థమవుతోంది మనకి. ఈవెన్ మనం స్టేట్ ఎంట్రన్స్లు తీసుకున్నా లేకపోతే జేఈఈ తీసుకున్నా క్రేజ్ పెరుగుతోంది కానీ తగ్గట్లేదు.
బిందు మీరు చెప్పింది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు చాలా క్రేజ్ పెరిగింది అని చెప్పుకోవచ్చు. అందులో ఇంజనీరింగ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మీదే ఎక్కువగా విద్యార్థులంతా ఫోకస్ పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఐఐటి జేఈ మెయిన్స్లో సీట్ సాధించాలి, ఆ తర్వాత ఏఐ కోర్సులు చేయాలని చెప్పి విద్యార్థులు ఒక ఉత్సాహం అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మేరకు దీనికి సంబంధించి పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఐఐటి జేఈ మెయిన్స్కు అప్లై చేసుకున్నారు. మెయిన్స్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30కు మరో సెషన్ ప్రారంభం కాబోతుంది. ఈ ఎగ్జామ్స్కి సంబంధించి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులకు సంబంధించి ఈ గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఈసారి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. బిల్లు రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.